నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం భాజపా జనసేన సంయుక్తంగా బొప్పోడిలో నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇదే వేదికగా మూడు పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నాయి. 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై రానుండగా మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు సభకు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బాలకృష్ణ, భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో బొప్పూడి సభకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొనున్న మోదీ 6 గంటల 10 నిమిషాలకు తిరిగి గన్నవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రజాగళం సభకు మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కార్యకర్తల రాకతో కోల్కతా, చెన్నై జాతీయ రహదారి రద్దీగా మారింది. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వేదికగా కాసేపట్లో తెలుగుదేశం, భాజపా, జనసేన ప్రజాగళం సభ ప్రారంభం కానుండగా తమ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు గుర్తు చేశారు. తమ కూటమి ద్వారా ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజాగళం సభకు అమరావతి రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. 10 ఏళ్ల కిందట ప్రధాని మోదీనే రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, మళ్లీ ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా ప్రధాని నిర్ణయం తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాజధాని నాశనమైందని, తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం వస్తేనే రాజధాని అభివృద్ధి చెందుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. 1500 రోజులకు పైగా రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ప్రజాగళం సభకు వెళుతున్నట్లు మహిళా రైతులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం గద్దె దిగటం ఖాయమని, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ప్రకటనల, హోర్డింగులు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనల, హోర్డింగులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ కటౌట్లను వెంటనే తీసివేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను విస్తృత స్థాయిలో అమలు చేయాలన్నారు. సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు నుంచే గేట్లు తెరిచిపెట్టామని టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మొదటి 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని బారాస భాజపా నేతలు పదే పదే అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని వ్యాఖ్యానించారు. ఈ రోజు నుంచే రాజకీయం ప్రారంభించామని, ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి గేటు తెరిచామన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై భాజపా నాయకుడు ఈటల రాజేందర్ చిల్లర మాటలు మానుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ నాటిన కొన్ని గంజాయి మొక్కలు ఇంకా ఉన్నాయని, వాటిని ఏరివేసే పనిలో ఉన్నామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ కాంగ్రెస్లోకి భారాస నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఉదయం భారాసకు రాజీనామా చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో తాను భిన్న మార్గంలో నడవాలనుకుంటున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పిఏలు, బినామీలు అప్రూవర్గా మారి వివరాలు ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బినామీ పేర్లతో మద్యం వ్యాపారాలు చేసి భాజపాపై విమర్శలు చేస్తున్నారని బారాస నేతలపై ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి సమక్షంలో బారాస నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపాలో చేరారు. ఇటీవలి వరకు బారాసలో ఉండి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశానని, ఇప్పుడు దేశం కోసం పనిచేసేందుకు భాజపాలో చేరానని ఆరూరి రమేష్ అన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ జరగబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో భారాస తీరుపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి పలువురిని ఈడీ విచారించనుంది. కవిత నివాసంలో సోదాల సమయంలో 5 సెల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకోగా వాటిలో 2 ఫోన్లు కవిత, మిగిలినవి ఆమె వ్యక్తిగత సహాయకులు వాడుతున్నట్టు సమాచారం. వారందరితో పాటు పలువురిని సోమవారం ఈడీ విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. అటు కవితను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి రావడంతో ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. కవితను కలుసుకునేందుకు అనుమతి పొందిన వారిలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యుల్లో హరీష్ రావు, ప్రణీత్, ఇతర న్యాయవాదుల బృందం పేర్లు ఉన్నాయి. కవితను కలుసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా 2 సమన్లు జారీ చేసింది. ఢిల్లీ జలమండలిలో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసుతో పాటు మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని వాటిలో పేర్కొంది. కేజ్రీవాల్కు మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు ఇవ్వడం ఇది 9దోసారి. గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి 8 సార్లు సమన్లు జారీ చేసింది. వీటికి ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. వీటిపై మంత్రి అతిశీ వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్కు అందిన సమన్లలో ఒకటి జల మండలికి సంబంధించిన కేసు ఉందని, అది ఎవరికీ తెలియదని చెప్పారు. మరొకటి మద్యం కేసుకు సంబంధించిందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్ను దూరం చేసేందుకే ఈ సమన్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగపరిచింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు పూర్తి వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఈసీ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికార భాజపా 6,986 కోట్లు అందుకుంది. 2019-20 మధ్య కాలంలోనే 2,555 కోట్లు అందుకున్నట్లు ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్కు 1,334 కోట్లు బాండ్ల ద్వారా వచ్చాయని తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్కు 1,397 కోట్లు వచ్చాయి. భాజపా తర్వాత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎక్కువ మొత్తం అందుకున్న రెండో పార్టీగా టీఎంసీ నిలిచింది.